హల్లెలూయా. మంచిది. సమయంలో మన ధ్యానం నిమిత్తమై యెషయా ప్రవచన గ్రంథము 61వ అధ్యాయము 3వ వాక్యమును మనం చదువుకుందాం. బ్రదర్ చదివి సహాయం చేస్తారు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకము వృక్షమనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్తతో ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలోని మాటలన్నీ కూడా దేవుడు ఆయనతో మాట్లాడాడు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాసము, ఆదరణ లేకుండా బాధతో దుఃఖముతో వేదనతో ఉన్న సమయాలలో యెహోవా వాక్కు ఈ యెషయాతో మాట్లాడి, ఆ యెషయా తన ప్రజలైన ఇశ్రాయేల్ అందరికీ కూడా తెలియపరచాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. చాలా కాలమైంది దేవుని యొక్క దర్శనము వారికి లేక, వారు ఉన్న పరిస్థితి. అక్కడ సియోను అనగా యెరూషలేము, దేవుని సన్నిధి, దేవుని బిడ్డలు. రాజులు వచ్చి దండెత్తిన తరువాత, చెల్లా చెదురైపోయిన వారు వెళ్ళిన తరువాత మిగిలి ఎవరైతే సియోనులో దేవుని గురించి నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి శేషించబడిన వారు, మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొద్దకు ఈ వాక్కు వచ్చేసింది. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. భయపడి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయారు, చెదిరిపోయేవారు చెదిరిపోయినారు. ఇక కొంతమంది మాత్రమే దేవుని అందు భయము భక్తి కలిగి విశ్వాసం కలిగి సియోను యెరూషలేములో యూదాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉన్నారట? వారు దుఃఖంలో ఉన్నారంట. వారి కలిగిన నష్టాన్ని బట్టి బూడిదలో కూర్చున్నారు. వారు దుఃఖిస్తూ ఉన్నారు. భారభరితమైన ఆత్మను కలిగి వారున్నారు. వారి వద్దకు యెహోవా వాక్కు వచ్చింది. పిల్లలు, హల్లెలూయా. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అలాగనే తన్ను ఏర్పాటు చేసుకున్న వారిని కూడా ఆయన విడిచిపెట్టాడు. ప్రియులారా, హల్లెలూయా. వారిని ఆయా సమయాలలో దర్శించే దేవుడు. ఈ వాక్కు లేదా ఈ ప్రవచనము, ఈ వాగ్దానము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చబడుతుందని ఈ ప్రవక్త ద్వారా దేవుడు ముందుగా పలికాడు. ప్రియులారా, హల్లెలూయా. అనేకులను దేవుడు బలపరచడానికి, అనేకులకి విడుదల కలిగించడానికి ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి పంపించడానికి ముందుగా ప్రవచించిన ప్రవచనము, వాగ్దానమైన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. పై వాక్యంలో మీరు చూసినప్పుడు తెలుస్తుంది, ఈతవత్సరము ప్రకటించడానికి దేవుడు ఈ వాగ్దానము చేశాడు. ప్రియులారా, దాదాపుగా మలాకికి, అలాగనే ఈ మత్తయి సువార్త రాయబడడానికి లేదా యేసు ప్రభువారి లోకంలో జన్మించడానికి 400 సంవత్సరాలు చీకటి కాలముగా దాన్ని లెక్కించడం జరిగింది. దేవుని వాక్కు కానీ, దేవుని స్వరము కానీ, దేవుని ప్రవక్తలు కానీ, దేవుని దూతలు కానీ తన ప్రజలతో దేవుడు మాట్లాడలేదు. హల్లెలూయా. కనుక వారు ఎలా ఉన్నారు? సియోనులో దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. చాలా ఘోరమైన పరిస్థితులలో వారు ఉంటున్న సమయాలలో దేవుని వాక్కు వారి యొద్దకు వచ్చేసింది. పిల్లలారా,
హల్లెలూయా. కనుక ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ప్రభు అయిన యేసయ్యను తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకుని నియమించి యేసు ప్రభు వారిని ఈ లోకానికి అందించిన ఈ శ్రేష్టమైన డిసెంబర్ మాసంలో మనం ఉంటూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. కనుక ఈ సీజన్లో దేవుని ఎక్కువగా మనం ఆరాధన చేయాలి, ఆర్భాటం చేయాలి. ఈ మాసములో ఈ దినాలలో దేవుని దర్శనం పొందుకున్న వారు మన పితరులు ఉన్నారు ప్రియులారా. దేవుని ఆశీర్వాదం వారు పొందారు. వారు నిందారహితులుగా ఉండి జీవించినందున దేవుని దర్శనము వారికి కలిగింది ప్రియులారా. అదే కాలంలో ఉంటూ వస్తున్న ఎలిజబెత్ను కానీ జకరేయుని కానీ దేవుడు దర్శించాడు. హల్లెలూయా. ఏ కాలంలో వారు మిగిలిపోయినారు, శేషించబడిన తరువాత మిగిలి ఉన్న ఆ వారిని అనగా జకరియా వారి ఫ్యామిలీ అంతటిని దూత చేత బలపరిచిన దేవుడు. హల్లెలూయా. అలాగనే ఆ కాలంలోనే కన్యకగా ఉండి పవిత్రమైన జీవితము కలిగిన నీతిమంతుడిగా ఉన్న యోసేపును అలాగనే కన్యకైన మరియను కూడా దేవుని దూత దర్శించిన సమయం ప్రియులారా. హల్లెలూయా. ఈ చలికాలము ఈ క్రిస్మస్ సీజన్లో వారిని దేవుడు అలాగ దర్శించాడు పిల్లరా. ప్రైజ్ లార్డ్. అలాగనే మనల్ని కూడా దర్శిస్తాడని ఒక నిరీక్షణతో ఆర్భాటముతో, లేదా మీరున్న స్థితి ఘోరమైన దుఃఖమైన వేదనైన అవమానకరమైన పరిస్థితులైనా బాధలైనా వ్యాధులైనా సమస్యలైనా అలాంటి పరిస్థితులలో కూడా ఒకవేళ ఉంటే మీ కన్నులు ప్రభువు వైపు చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఈ మాసము నిరీక్షణకి ఆధారాన్ని, నిరీక్షణకి ఫలాన్నిచ్చే ఈ సీజన్లో మనం ఉంటూ వస్తూ ఉన్నాం. కానీ మనలో చాలామంది నిర్లక్ష్యంలో ఉంటున్నారు. అన్నీ తెలిసి కూడా కనులుండి కూడా గుడ్డివారిలాగా ప్రవర్తించేవారు ఉంటారు. వాక్యము తెలిసి కూడా దాన్ని సరిగా అర్థం చేసుకోలేక, దానిలో ఉన్న శక్తిని మహిమను గ్రహించలేక ఎన్నో కార్యాలు మనకి కళ్ళకు కట్టినట్లుగా మన పితరుల ఎడల ప్రభు జరిగించినప్పటికీ కూడా ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నట్లుగా చాలామంది ప్రజలు రక్షణ పొందిన వారు మనకు కనిపిస్తూ ఉంటారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కానీ అలాగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు సియోన్లో ఉన్నారా? సియోన్ అనగా దేవుని సన్నిధి. సియోన్లో ఉండేవారు దేవుని ప్రజలై ఉన్నారు. దేవుని సంఘమైంది ప్రియులారా. ఎవరైతే సంఘములో దేవుని సన్నిధానములో దేవుని పాద సన్నిధిలో దుఃఖముతో వేదనతో ఉన్నవారినట దేవుడు దర్శించబోతున్నాడని ప్రవక్త యొక్క యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు ఈ సమయంలో కూడా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దుఃఖంలో ఉన్నవారు దేవుని ప్రజలు, వారు దుఃఖిస్తున్న వారికి ఏం కలుగుతుందంట? దేవుడు వారిని దర్శించబోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇప్పుడే మనం చదివాము అక్కడ సియోన్లో దుఃఖించే వారికి ఏముందంట? ఉల్లాస వస్త్రాన్ని ప్రభు ధరింపజేస్తున్నాడు. నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే కాదు, కానీ నువ్వు ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో నువ్వు నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సియోన్లో అప్పుడున్న వారు ఎలాగున్నారట? వారు శేషించబడిన వారు అందరూ పారిపోయిన తర్వాత, కొంతమంది చనిపోయిన తర్వాత, కొందరు చెరగా తీసుకుని వెళ్ళిన తర్వాత, కొందరు మాత్రమే అక్కడ ధైర్యంగా విశ్వాసం కలిగి ఆ యెరూషలేములో సియోన్లో వారు ఉన్నారు. దేవుని కార్యాల కోసము వారు చూస్తూ ఉన్నారు. దేవుడు మమ్మల్ని దర్శించకపోతాడా? దేవుడు మా కన్నీటిని తుడవకపోతాడా? దేవుడు మా విశ్వాసాన్ని స్థిరపరచకపోతాడా? మేము మంచి రోజులు మా దేవుని ద్వారా చూడకపోతామా అని ఈ సియోన్లో ఉన్న ప్రజలట అలా చూస్తూ ఉన్నారంట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అలాంటి వారికి ఏంటంట? ఆత్మీయంగా వారిని దేవుడు ఉల్లాస వస్త్రముతో దేవుడు వారిని బలపరచబోతున్నాడని ఈ వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అలాగా ఉన్నారా ఎవరైనా? దుఃఖముతో దేవుని సన్నిధిలో గడిపేవారు, దుఃఖముతోనే క్రమం తప్పకుండా దేవుని పాదాల చెంత పడి ఆ దుఃఖాన్నంతా కూడా వేదనంతా కూడా వెళ్ళబుచ్చుకునేవారు. శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో కూడా దేవుని సన్నిధిని విడవక, దేవుని పాదాలు విడిచిపెట్టక, ప్రార్థించటం మానక, వాక్యం వినుట చదువుట మానక, సంఘముతోనే
ఏకీభవిస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం దేవుడు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేయబోతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఇంకేంటంట, పాప భారముతో విలపిస్తున్న వారిని, భారమని, బాధలని, దుఃఖముతో ఉన్న వారిని, వారికి ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రైజ్ లార్డ్. వారిని కూడా ప్రభు దర్శిస్తుంది. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదని దేవుని వాక్యము వాగ్దాన రూపకముగా మన యుద్ధకు వస్తుంది ప్రియులారా. హల్లెలూయా. మరి ఎలా ఉంటున్నాం మనము? ఇవన్నీ విన్నా ఇంకెలా ఉన్నామంటే ఏదో కోల్పోయినట్లుగా. లోకంలోనే చాలా ఉంది. లోకాశలే నెరవేర్చాలి, శరీరాశలే నెరవేర్చాలి, శరీరమందు లోకమందే ఆనందించాలని ఇక చాలామంది అలాంటి దిశగానే వెళుతూ ఉన్నారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీ కుటుంబాన్ని దర్శిస్తాడు. ప్రార్థన మానక నిందారహితులుగా ఉండు, నీతిని అనుసరిస్తూ తన పాదాల చెంత ఉన్న బిడ్డలను దేవుడు దర్శించేవాడన్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ జకరియా కాలంలో ప్రజలు ఇష్టానుసారంగా జీవించేవారు ఉన్నారు, కానీ వారు మాత్రం ఎలా ఉన్నారు? నిందారహితులుగా ఉన్నారు. ప్రభు వారిని ఏం చేశాడు? దర్శించాడు. యేసు ప్రభు వారి పుట్టుకకు ముందే, ఒక 6 నెలల ముందే వారిని దర్శించాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. వారు ఎంతగానో ఎన్ని సంవత్సరాలుగా వారు నిరీక్షిస్తున్నారో మనం ఎరుగుదాం ప్రియులారా. వారు దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్నారు, కానీ దేవుని మార్గము సరళం చేయడానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి, దేవాది దేవుని కుమారుడు అద్వితీయుడు ఈ లోకములోనికి రావడానికి, ఆయనకు మార్గము సరళం చేయడానికి ఇక్కడ దేవుడు ఆ జకర్యాని, ఎలిజబెత్ను వాడుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ప్రైజ్ లార్డ్. దేవుడు దర్శించే సమయాలలో మనం ఉన్నాం. ప్రైజ్ లార్డ్. లోకమంతా కూడా ఆర్భాటం చేస్తుంది ఈ మాసంలోనే. ప్రైజ్ లార్డ్. సంవత్సరం అంతా స్తుతించని వారు కూడా ఈ మాసంలోనే ఎక్కువగా స్తుతిస్తారు, ఎక్కువగా ప్రార్థనలు పెడతారు, ఎక్కువగా వాక్యం బోధిస్తారు, తర్వాత చల్లబడిపోతారు. కానీ మనది అలాగా కాదు. మన భక్తి, మన విశ్వాసము, మన నిరీక్షణ అలాగా ఉండకూడదు. సంవత్సరాలుగా మన భక్తి వికసిస్తూనే ఉండాలి, మన ప్రార్థన జీవితము మండుతూనే ఉండాలి ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఎందుకోసము ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన కోసం మనం వెలగడానికి, ఆయన కోసం మనం మండడానికి. 6 నెలల ముందు యోహానును ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? యేసయ్య మార్గము సరళము చేయడానికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రభు ఎందుకు ముందుకు రక్షించుకున్నాడు? ఎందుకు ఈ సంఘాన్ని స్థాపించాడు దేవుడు? అనేకులకు ఒక రక్షణ మార్గముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుని వెలుగుని, దేవుని మార్గాన్ని పంచే వారిగా ఉండడానికి దేవుడు లోకానికంటే ముందుగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. ఈ లోకము ఎరగక ముందే ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ సంఘములో నువ్వు స్థిరపడక ముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. నువ్వు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నిన్ను రూపించుకున్నాడు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ఈ శుభ తరుణమైన ఈ మాసంలో మనం ఎలా ఉండాలి? మన భక్తి ఇంకెక్కువ కావాలి, మన ప్రార్థనలు ఎక్కువ కావాలి, ఉత్సాహంతో, ఉజ్జీవంతో మనము ముందుకు సాగేవారిగా ఉండాలి. ఒకవేళ అలాంటి సాగే క్రమంలో నువ్వు దుఃఖపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, ప్రభు కార్యాలు నెరవేర్చడంలో నువ్వు అలసిపోతున్నావేమో, అవమానాలు ఎదుర్కొంటున్నావేమో అంటున్నాడు దేవుడు. నీకు దానికి ప్రతిగా దేవుడు నీకు దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని దేవుని లేఖనము సెలవిస్తుంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఇకేంటంటే బూడిదకు ప్రతిగా పూదండను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్నీ కోల్పోయినా, ఒకవేళ అలాంటి పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే, దేవుని కొరకే నిందారహితులుగా ఉండి సర్వమును కోల్పోయిన యోబులాగా కనుక మీరు ఉన్నట్లయితే, ప్రైజ్ లార్డ్, బూడిదకు బదులుగా ఏం చేస్తాడట? పూదండను ప్రభు మనకు అనుగ్రహిస్తాడంట.
హల్లెలూయా, హల్లెలూయా. అనగా దేవుడు ఆ పూదండ దేనికి? గౌరవానికి సాదృశ్యమైనదే, ఆనందానికి కారణమైనదే. అవమానాన్ని మార్చి గౌరవాన్ని దేవుడిచ్చేవాడు అన్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఎంతకాలం ఒకవేళ సంఘం గురించి, దేవుని గురించి, దేవుని సన్నిధిలో నిందారహితులుగా మీరు నిలబడడానికి మీరు ఎదుర్కొంటున్న ప్రతి అవమానం అంతా కూడా దేవుడు దాన్నట గౌరవంగా, మహిమకరంగా దేవుడు పూదండగా మార్చేవాడు అంటున్నాడట పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలిజబెతు ఎదుర్కొంది శ్రమ, జకరియా కూడా అవమానాలు ఎదుర్కొన్నారు వారు. ప్రైజ్ ది లార్డ్. ఆ లేఖనంలో రాయబడ్డది, గొడ్రాలు అనబడుతున్న ఆమెకు ఇప్పుడు 6వ మాసం. అంటే ఎంతకాలము గొడ్రాలు అనేవి వింది. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలము శ్రమ పడింది, వారి భక్తిని కాపాడుకున్నారు. అలాగనే వృద్ధాప్యంలో కూడా దేవుని ఎదుట వారు నిందారహితులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, వారికి ఏమొస్తున్నాడు ఇప్పుడు? దేవుడు పూదండను వారికి వేస్తూ ఉన్నాడు. వారి అవమానానికి బదులుగా ఏమొస్తుందో పూదండ గౌరవాన్ని తెప్పిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అలా ఉంటున్నారా? ఏళ్ళుగా దేవుని సన్నిధిలో నుంచి ఒకవేళ కార్యం పొందకపోయినా అవమానమే ఒకవేళ పొందుకుంటున్నారేమో, కష్టపడుతున్నారేమో, నష్టపోతున్నారేమో దేవుని కోసమో. దేవుని ఎదుట నిందారహితులుగా, పరిశుద్ధులుగా నిలబడడానికి అనేకమైన పాటలు పడుతున్నారేమో. అలాంటి వారిని దేవుడు దర్శించేవాడు ఏంటంటే ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏం చేస్తున్నారు? గొడ్రాలని ఇక్కడ రాయబడింది. గొడ్రాలు అనబడుచున్న ఆమెకి ఇప్పుడు 6వ నెల అని కన్యకైన మరియకు గాబ్రియేలు దూత చెప్తుంది ప్రియులారా. ఎందుకు? ఆమె కూడా నమ్మట్లేదు, మరియ కూడా. అందుకని ఆమె నమ్మాలని ఆ ఎలిజబెతుని జ్ఞాపకం చేస్తుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వారి నిరీక్షణ ఫలింప చేయాలని, వారి విశ్వాసానికి ఫలాన్ని ఇవ్వాలని దేవుడు తన దూతలను వాడుకొని తన బిడ్డలను బలపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. నీ ద్వారా, నా ద్వారా దేవుని కార్యాలు చేయడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ కార్యాలను చేసుకోవడానికి కాదు, నీవుగా సంతోషంగా ఉండడానికి కాదు. నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి, దేవుని కార్యాలు బయలు వెళ్ళాలి. దేవుని చిత్తం అనేది మన ద్వారా, సంఘము ద్వారా, దైవజనుల ద్వారా, ప్రతి ఒక్క విశ్వాసి ద్వారా నెరవేర్చబడడానికే దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేసినాడు? బూడిదకు ప్రతిగా పూదండను ప్రభు మనకు అనుగ్రహించేవాడు. అనగా గౌరవాన్ని ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. మొదటగా మనం అగౌరవపరచబడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మొదటగా మనం రాళ్ళ దెబ్బలు తినవచ్చు, మాటలు మనం పడవచ్చు. కానీ ఒక దినాన పూదండతో దేవుడు సత్కరించేవాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి లేని ధన్యత జకరియా ఎలిజబెతులకు దేవుడు అనుగ్రహించాడు. వారిలో నుంచి బాప్తిసం ఇచ్చి యోహాను రావాలని దేవుని యొక్క సంకల్పం ఉంది ప్రియులారా. హల్లెలూయా. కనుక యోహాను ఎలాగ ఉన్నాడు? ఆయన వెలుగై ఉండలేదు, కానీ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి ఆయన మండుచున్న దీపమైన లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. మనం మండాలి, రక్షణ పొందితే, బాప్తిసం పొందితే, దేవుని మాటలు మనలో ఉంటే, దేవుని ఆత్మ మనలో నివసిస్తే, ప్రతి క్షణము దేవుని కోసము, దేవుని యొక్క వెలుగుని ప్రకాశింపజేయడానికి, ప్రచురం చేయడానికి, ఆయన గుణాతిశయములన్నీ కూడా ప్రకటించడానికి మనము ప్రతి దినము మండుతున్న వారిగా ఉండాలి. మనం సల్లారిన కొలిమిలాగా మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మండే సమయాలలో మనం ఉంటున్నాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గలిబిలిగా ఉన్న హృదయాలను బలపరిచే సమయం ఇది. చెదిరిపోయిన వారందరినీ కూడా సమకూర్చే సమయం, సీజన్లో మనం ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా. హృదయములో నెమ్మది లేక, శాంతి సమాధానం లేక ఉన్న లోకాన్ని ఉద్ధరించడానికి లోక రక్షకుడు వచ్చిన ఇలాంటి గొప్ప శ్రేష్టమైన శుభతరుణమైన సమయంలో మనం ఉంటున్నాం ప్రియులారా.
అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. వ్యాధిలో, బాధలో, దుఃఖములో, వేదనలో ఉండి ఆయనకు నమ్మకముగా జీవించే బిడ్డలకు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని ఈ మాటల చేత బలపరచడానికి దేవుడి సమయంలో ఈ విధంగా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకేంటంటే ఆ దుఃఖానికి ప్రతిగా ఆయన మనకు ఆనంద తైలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు? ఆనంద తైలముతో ప్రభు నింపబోతున్నాడు. దుఃఖంలో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని బలపరుస్తున్నాడు. దుఃఖానికి ఆనందాన్ని, కన్నీలకు హర్షధ్వని, సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బరువు, భారం అనుకుంటున్న వారికి తేలికైన జీవితాన్ని, తేలికైన హృదయాలను ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారమై, విశ్వసించిన వారమై ప్రభుని స్తుతిస్తాము. ఇలాంటి శ్రేష్టమైన సమయంలో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉండగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కొరకే నిందారహితులుగా జీవించినట్లయితే, ఆయన కొరకు మీరు దుఃఖిస్తూ ఉన్నట్లయితే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఆత్మ విషయంలో దీనులైన వారు ప్రైజ్ ది లార్డ్, వారిది పరలోక రాజ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. దేనికోసం నువ్వు దుఃఖిస్తున్నావు? దేనికోసం నువ్వు వేదన పడుతున్నావు? దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? ముఖ్యంగా ఆత్మీయమైన పరిస్థితులను కట్టుకోవడానికి, ఆత్మీయమైన స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి దేవుని ఎదుట నిందారహితులుగా మీరు జీవిస్తున్నట్లయితే, ఎలిజబెత్ లాగా, జకరియా లాగా, అలాగనే కన్యకైన మరియా, యోసేపు లాగా నిందలు, అవమానాలు మోస్తూ ఆ సియోనులోనే, యెరూషలేములోనే, అనగా ఇప్పుడున్న దేవుని సంఘములోనే, దేవుని ప్రజల మధ్యలోనే, దైవజనుల ఎదుటలోనే, విశ్వాసుల ఎదుటలోనే దేవుని కొరకు నిందలు, అవమానాలు మోస్తూ దుఃఖిస్తూ వేదన పడుతున్న వారిని దేవుడు స్తుతి వస్త్రముతో, పూదండలతో దేవుడు దర్శించి సత్కరించేవాడు అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా మీ నామములో శక్తి ఉన్నదని మనం విశ్వసించాలి. ఆ రోజు వారు యెహోవా నామములో శక్తి ఉంది, బలం ఉంది, మా నిరీక్షణకు ఒక ఆధారం ఉంది, మా కన్నీళ్ళన్నీ కూడా తుడవబడతాయని, మా హృదయాలను కూడా బలపరచబడతాయని, తిరిగి మళ్ళీ పూర్వపు సియోనును, యెరూషలేమును, యూదాను మేము చూస్తామని హల్లెలూయా. అలాగా నిరీక్షించిన బిడ్డలకు దేవుని దర్శనము కలిగినట్లుగా, అరుణోదయ దర్శనము వారి మధ్యలోనికి వచ్చినట్లుగా ఈ సమయములో కూడా, ఈ సంఘములో, సియోను మందిరములో ఉన్న మనకి కూడా రిబా షబా రబా దురల రబా కబా, నిజముగా నేను ఆరాధించే వీళ్ళను దర్శించే దేవుడవు నాయన, వారిని పూదండలతో సత్కరించే దేవుడవు నాయన. నీ నామాన్ని ఎంత భారమైన, ఎంత వేదనైనా మోసేవారిని నువ్వు దర్శించే దేవుడవు ప్రభు. రిబా షబా రబా స్తోత్రము. హల్లెలూయా. సియోను అంటే పట్టణము కాదు, సురక్షితముగా సకల సంపదలు, సౌకర్యాలు కలిగి ఉన్న స్థితి కాదు. దుఃఖము, వేదన, భయము, ఆందోళన, లేమి, ఇలాంటి పరిస్థితిలో కూడా దేవుని కొరకు నిరీక్షించేవారు ఉన్నారే, అలాంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు దర్శించబోతున్నాడు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా వస్తే కాదు, నా ఇష్టాన్ని, నీ ఇష్టాన్ని, శరీరాశలను, లోకాశలను నెరవేర్చుకునే వారికి కాదంట. భక్తిని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఎన్ని శ్రమలైన, నిందలైన, అవమానాలైన పడుతూ దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉన్న వారిని దేవుడు దర్శించబోతున్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏం చేస్తున్నాడు? ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన విడుదలిస్తాడు, ఆయన విమోచన ఇస్తాడు. అందుకే యేసయ్య ఈ లోకానికి ఆయన వచ్చాడు ప్రియులారా. ఆయన గురించి రాయబడిన మాటలు కొన్ని చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4-5 వాక్యాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4-5 వాక్యములు. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి
విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధిలోగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఆమేన్. యేసు ప్రభువారు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ వాగ్దానం యెషయా గ్రంథము 61లో ఉన్న వాగ్దానాన్ని ఇప్పుడు ఆయన నెరవేరుస్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారట? గుడ్డి వారికి చూపు అనుగ్రహిస్తూ ఉన్నాడంట, కృంటి వారిని నడువ చేస్తున్నాడు, కుష్ఠరోగులను శుద్ధి చేస్తూ వచ్చాడు, చెవిటి వారికి వినికిడిని దేవుడు అనుగ్రహించాడు, చనిపోయిన వారిని లేపాడు, బీదలకు సువార్త ప్రకటించబడుతోంది. నేటికి కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఆయన చేసిన సర్వ కార్యాలను గురించి అనేకులు వింటూ వస్తూ ఉన్నారు. తన భక్తుల ద్వారా దేవుడు ఇంకనూ ఈ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ వాగ్దానము ఏమైపోయింది? నెరవేర్చబడింది. నెరవేర్చబడకుండా ఉండలేదు ప్రియులారా. యెషయాతో దేవుడు మాట్లాడిన వాగ్దానము, దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చినట్లుగా ఈ లేఖనానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన కోసం మీరు నిరీక్షిస్తూ ఉన్నట్లయితే దేవుడి కార్యాలన్నీ కూడా మనలో, మన సంఘములో, కుటుంబాలలో ప్రభు జరిగించును గాక. దేవుడు ఇంకను ప్రభు మనల్ని వాడుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానికోసమే ఏం చేశాడు? దేవుడు యేసు ప్రభుని అభిషేకించాడు. ప్రైజ్ లార్డ్. బీదలకు సువార్త ప్రకటించడానికి, అపవాది చేత పీడింపబడిన వారికి విడుదల ఇవ్వడానికి, స్వస్థపరచడానికి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 38వ వాక్యంలో ఉంది ఆ మాట. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 38 చూడండి. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అన్నదియే దేవుడు ఆయనకు తోడైండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. ఎందుకు యేసయ్య వచ్చాడు ఈ లోకానికి అంటే అపవాది చేత, సైతాను చేత, వాని శక్తుల చేత పీడింపబడిన వారికి విడుదల, స్వస్థత కలుగజేయడానికి యేసయ్యను దేవాతి దేవుడు అభిషేకించాడు, ఆత్మతో నింపాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అది మనం విశ్వసించాలి. కనుక ఆయన ఒక పుట్టుక దినాన్ని, ఆయన జన్మదినాన్ని మనము గొప్పగా ఆర్భాటం చేసేవారిగా ఉండాలి. ఆయన ఎలాంటి సమయంలో వచ్చాడు, ఎలాంటి పరిస్థితులలో ఈ లోకానికి వచ్చాడు, ఎలాంటి పరిస్థితిలో లోకము ప్రజలు ఉన్నారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎలాంటి సమయంలో యెషయాకి దేవుడు వాగ్దానం చేశాడో, దర్శనం ఇచ్చాడో మనం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దుఃఖములో, వేదనలో, మరణ పరిస్థితులలో అలాంటి వారికి దేవుడు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ వాగ్దానమును నమ్ముదుముగాక. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు కాదు, ఆయన వెళ్ళిన తరువాత కూడా తన అభిషక్తులైన అపోస్తులను దేవుడు వాడుకున్నాడు ప్రియులారా. హల్లెలూయా. యూదులకే పరిమితము కాకుండా ఆయన క్రియలు, ఆయన యొక్క సువార్త అనేది అన్య జనులకు కూడా వెళ్ళాలని అపోస్తులైన పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాన్ని అపోస్తులైన పౌలే స్వయంగా అగ్రిప్ప రాజు దగ్గర ప్రకటించుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట చూడండి. 26వ అధ్యాయం అపోస్తుల కార్యం 26:18లో, 26:18 అపోస్తుల కార్యములో,
26:18 వారు చీకట్లో నుండి వెలుగులోనికి, వారు చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు పౌలు గారు మాట్లాడుతూ అగ్రిప్ప రాజుకు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకుని చూడండి, ఇక్కడ తన ప్రజలను బలపరచడానికి, తన ప్రజలను రక్షణలోనికి నడిపించడానికి, వారికి ఉన్న బాధల నుంచి, అపవాది క్రియల నుంచి, వ్యాధి రోగముల నుంచి విడిపించి స్వస్థత దయచేయడానికి, వారికి శాంతిని సమాధానం దయచేయడానికి ఈ హితవచనం అనేది ప్రకటించబడింది. దాని ద్వారానే ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. తర్వాత అపోస్తులు ఈ లోకంలో వాడబడ్డారు. ఇప్పటికి కూడా దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకుని సేవకులుగా, సంఘాలుగా స్థాపించబడి అనేకులను ప్రభు తన మాటల చేత బలపరుస్తూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అక్కడితోనే ఆగిపోలేదు కానీ ఆ పరిచర్య ఇంకనో కొనసాగుతూ ఉంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. కనుక నీవు నేను ఆ కార్యాలన్నిటికీ మనము సాక్షులమైన, మనం అపవాది చేత విడిపించబడిన వారం, పాపము నుంచి విడిపించబడి రక్షణ పొంది యేసు ప్రభుకి మనము సాక్షులుగా ఉన్నామనే విషయాన్ని గమనించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలు నిందలు, అవమానాలు అన్నీ అనుభవించాడు. చెరసాలకి వెళ్ళాడు. సంఖ్యల చేతను, బొండల చేతను ఆయన బంధించబడ్డాడు. ఆయన క్రీస్తుకి సాక్షిగా ఉన్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రభువుని ప్రకటిస్తున్నాడు. ప్రభు కార్యాలను ప్రచురం చేస్తూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. నేను ఆ విషయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన స్థితి ఎలాగ ఉంది? ఇంకా ప్రభు కోసం మనం ప్రయాసపడుతూ ఉన్నామా? సంఘం కోసం మనం ప్రయాసపడుతూ ఉన్నామా? మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటూ వస్తూ ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. లేదా మనకి నచ్చినట్లుగానే మనం చేస్తున్నామా? ఒకసారి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఎవరు కూడా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించలేదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వారు యాతన పడ్డారు, వారు శ్రమ పడ్డారు, వారు నిందలు అవమానించారు ప్రియులారా. అవమానాన్ని వారు ఎదుర్కొన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన ఆ లోక రక్షకుణ్ణి ఈ లోకానికి అందించడానికి, పరిచయం చేయడానికి అనేకులు ఎంతగానో శ్రమ పడ్డారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అవమానపడ్డారు ప్రియులారా. మూగవారిగా ఉన్నారు, పారిపోయినారు, కొన్నిసార్లు పట్టణాలు వదిలిపెట్టబడ్డారు, మళ్ళీ తిరిగి వచ్చారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను వారి దాంట్లో ఒక 1% కూడా మనం చేస్తలేమన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇక్కడ సియోనులో ఉన్న వారిని దేవుడు బలపరచడానికి, ప్రైజ్ ది లార్డ్, దుఃఖములో వేదనలో ఉన్న వారిని బలపరచడానికి, వారికి శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి. ఇంకా మీరు ముందుకెళ్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. సంఘం పట్ల, సేవ పట్ల, స్వార్థ పట్ల, దేవుని పట్ల భారము కలిగి ఉండి ఒకవేళ నిరాశ నిస్పృహలు ఎదుర్కొన్నట్లయితే ఆయన ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని ప్రభు మనకు ధరింపజేయబోతున్నాడు. మన మనస్సుని, మన హృదయాన్ని స్తుతితో, ఆరాధనతో ప్రభు నింపబోతున్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. మన ఆశ అన్నడు కూడా నిరాశ కాదు, బలహీనమైన హృదయాలను దేవుడు బలపరిచేవాడు అంటున్నాడు. ఆయన స్థిరపరిచేవాడు అంటున్నాడు. అలాగనే దేవుడు మన ఎడల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు అంటున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. ఇంకేమన్నాడు? నీతి అను మస్తిక వృక్షము దేవుడట దానిలో ఏం చేస్తాడట? మనల్ని నాటేవాడిగా ఉంటున్నాడంట ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. మస్తిక వృక్షం వలె మనల్ని స్థిరపరచబోతున్నాడు. మస్తిక వృక్షం అంటే ఎలా ఉంటుంది? చాలా పొడుగ్గా ఉంటుందంట, చాలా బలంగా పెరుగుతుందంట అది. ప్రైజ్ ది లార్డ్. సియోన్లో ఉన్న సంఘంలో ఉన్న దేవుని కొరకు నిరీక్షిస్తున్న బిడ్డలట మస్తిక వృక్షం వలె నేను నాటేదను అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. బలమైన బిడ్డలుగా దేవుడు మనల్ని నాటి స్థిరపరచడమే కాదు కానీ ఫలాలిచ్చే మస్తక వృక్షం వలె ప్రభు మనల్ని దీవించబోతున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి? దేవుని సన్నిధిలో నిలిచి ఉండే బిడ్డలు, దేవుని కొరకు నిరీక్షించే బిడ్డలు. కష్టమైన, నష్టమైన, అవమానాలు, నిందలైన, శ్రమలైన, శోధనలైన, లేమి అయినా, శిరసాలైనా, దెబ్బలైనా, ఏవైనా కూడా ప్రభు వైపు కన్నులెత్తే వారిని ప్రభు మస్తకి వృక్షం వలె దేవుడు నాటబోతూ ఉన్నాడు సియోనులో. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేతిలో మన జీవితాలు ఏంటంటే నూతనముగా మారబోతున్నాయి. దేవుని కృపలో మనము మన జీవితాలను వర్ధిల్లింపజేసుకోబోతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ మాటల చేత సియోనును దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఈ మాటల చేతనే దేవుడు సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ మాటల చేతనే భారభరితమైన హృదయాలను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఈ మాటల చేతనే దుఃఖిస్తున్న వారిని, వేదన పడుతున్న వారిని దేవుడు ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు ఈ సమయంలో. హల్లెలూయా. సియోనులో దుఃఖపడుతున్నావా? సియోను అనగా దేవుని మందిరము, దేవుని సన్నిధిలో. ఒకవేళ నువ్వు దుఃఖిస్తున్నావేమో చాలా కాలముగా, నువ్వు వేదన పడుతున్నావేమో చాలా కాలముగా, నువ్వు ఎంతగానో బాధలు అనుభవిస్తున్నావేమో ఈ చాలా కాలముగా, ప్రభు ఈ వాగ్దానము మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాగ్దానాలు నెరవేర్చే ఈ మాసములో ప్రైజ్ ది లార్డ్ ఆయనకు మన హృదయాలను సమర్పించుకుందాం. మన రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం. సియోను దర్శించిన దేవుడు ప్రభువా, మా పితరులు సియోనులో శేషముగా మిగిలిపోయిన ఆయన, దుఃఖములో ఉన్నవారు, కన్నీటిలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారిని ప్రభువా, నీ కొరకు నిరీక్షించిన వారిని దర్శించిన దేవుడు నాయన. ఇప్పుడు కూడా నీ కొరకు నిరీక్షించే వారిని, నీ కొరకు కన్నీరు కాల్చే వారిని, దుఃఖంలో, వేదనలో భారభరితమైన హృదయం కలిగిన వారిని, నీ ఎదుట నిందారహితులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉన్న బిడ్డలను దర్శించే దేవుడవు ప్రభువా అని అందరము రెండు చేతుల పైకెత్తి ఈ మాటలు మనము చెప్పుదామా. హల్లెలూయా. ఇది శుభదినాలు ప్రియులారా. మంచి సువార్త, మంచి మాటలు ప్రకటించబడినవి. హల్లెలూయా. గలిబిలిగా ఉన్న హృదయాలను దర్శించిన దేవుడు, గలిబిలిగా ఉన్న పట్టణాలకి శాంతిని, సమాధానాన్ని ఇచ్చిన దేవుడు. ఇదే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము ప్రకటించబడిన దినాలలో మనం ఉంటున్నాము. ఆ సంతోషాన్ని ప్రకటించిన దేవుడే మన జీవితాలలో, కుటుంబాల్లో సంతోషము నింపునుగాక, వెలుగును నింపునుగాక, చీకటి ఛాయలన్నీ కూడా తొలగిపోవునుగాక, అంధకారము విడిచి వెళ్ళునుగాక. ప్రకాశమానమైన వెలుగుతో ప్రభు కుటుంబాలని, సంఘాలని, హృదయాలను ప్రభు నింపునుగాక. రేబా శబా రబ అందరం వస్తుంది, అందరం వస్తుంది, అందరం వస్తుంది, అందరం వస్తుంది. హల్లెలూయా. దుఃఖిస్తున్నావేమో, దేవుడి దుఃఖాన్ని తీర్చే సమయం వచ్చేస్తుంది. నీ కన్నీళ్లు తుడిచే సమయము దేవుని సన్నిధిలో వచ్చేస్తుంది. రేబా శబా రబ బూడిదకు బదులుగా ఉల్లాస వస్త్రములను, పూదండను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే ప్రభుని స్తుతిస్తాం, విశ్వసించినట్లయితే ప్రభుని ఘనపరుచుదామా. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా. ఎలిజబెత్ని జకర్యాను దర్శించిన దేవుడు, అయా గలిబిలిగా ఉన్న యోసేపును దర్శించి బలపరిచిన దేవుడు ఆయన, అపనమ్మకములో ఉన్న మరియను దర్శించి బలపరిచిన దేవుడు ఆయన. మా శక్తికి మించిన కార్యాలను మేము చూసినప్పుడు మా హృదయాలు గలిబిలిగా ఉంటే, వేదనగా ఉంటే ప్రభువా, తీర్చలేమని
చేయలేమని ఒకవేళ మేము అనుకున్నట్లయితే ప్రభువా, అలాంటి హృదయాలు మమ్మల్ని బలపరుచునాయన. మా ముందున్న ఎరికో గోడలన్నీ కూల్చివేయుదువుగాక, అడ్డు కట్టలన్నీ కూడా తెంచివేయుదువుగాక, మార్గాలన్నీ కూడా సరళము చేయుదువుగాక నాయన. రేబా శమాంతరము చమలుగడి ప్రభుని గనపరుచుదామా. హల్లెలూయా. మీ తీర్మానాలన్నీ కూడా ప్రభు నెరవేర్చును గాక. మీ కన్నీరంతా కూడా దేవుని సన్నిధిలోనే తుడవబడును గాక. మీ దుఃఖానికి భారభరితమైన ఆత్మకు దేవుడు ఉల్లాస వస్త్రములను ధరింపజేయును గాక. రేబా శబ రబ దే రాలో రబా. వీళ్ళని దర్శించిన ఆయన, సమస్యల్లో వేదనలో ఉన్న కుటుంబాలను మీరు దర్శించి బలపరచండి నాయన. గలిబిలిగా సమాధానం లేని స్థితిలో ఉన్న బిడ్డలను బలపరుచు ఆయన. సమాధానము దయచేయండి ఆయన. ఆనందాన్ని సమాధానాన్ని ఇవ్వడానికి మీరు వచ్చారు ప్రభువా. ఇంకా మోగను సమాధానపరచండి నాయన. శాంతిని దయచేయండి ఆయన. లోకములో మరొకసారి వెలుగును ప్రకాశింపచేయండి ప్రభువా. రిబా శబ రబా. స్తోత్రము నాయన. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసుకే చెల్లునుగాక.